నమస్తే. ఈరోజు నేను మరియు కొంతమంది ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ మహిళలు కలిసి డాక్టర్ గౌరినేని రమాదేవి గారి నివాసంకి వెళ్ళాం. అక్కడ ఈరోజు సస్టైనబిలిటీ లివింగ్ అట్ హోమ్ అనే సెమినార్కు హాజరయ్యాం. ఇది మాకు ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో మాకు చాలా విలువైన విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది. డాక్టర్ గౌరినేని రమాదేవి గారు ఒక డిష్ వాష్ లిక్విడ్ని అక్కడ అందరి ముందు తయారు చేస్తూ దానిలో ఉపయోగించే పదార్థాలను ఏవేవి ఎలా వాడాలో, ఎలా తయారు చేయాలో ప్రాక్టికల్గా చూపించారు మాకందరికీ. అవసరమైన పదార్థాలు బెల్లం 200 గ్రాములు, పూల రేకులు 1 కప్పు, నీరు 2 లీటర్లు, స్టార్టర్ లిక్విడ్, ఇప్పటికే తయారైన బయో ఎంజైమ్స్ లేదా ద్రవం వాడి ఉన్న ఫెర్మెంటేషన్ను వేగవంతం చేయవచ్చు అనేసి ఆల్రెడీ ఉన్న వాటిని యాడ్ చేస్తూ చూపించారు. ఈ యొక్క లిక్విడ్ ఎలా తయారు చేయాలంటే ఒక పెద్ద కంటైనర్, గాజు లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉపయోగించుకోవాలి. ముందుగా బెల్లంని కొలత వేసి ఆ బెల్లంని అందులో వేయాలి. తరువాత మనం ఏదైతే పూల రేకులు ఆ కంటైనర్లో వేసేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ వాటర్ని ఇందాక చెప్పిన రేషియోస్ ఉన్నాయి కదా, 1:3:10 రేషియోలో అందులో వేసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టార్టర్ లిక్విడ్ని యాడ్ చేయాలి. వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసేసి ఒక గుడ్డతో కానీ లేదా అంటే దాని యొక్క మూతతో కానీ గాలి తగలకుండా కప్పి పెట్టాలి. ప్రతిరోజు ఈవినింగ్ ఒక్కసారి దాన్ని అంతా కలిపి పెట్టాలి. ఇలాగా 1 మంత్ వరకు చేస్తూ ఉంటే ఆ ఫర్మెంటేషన్ ప్రకారం కంటైనర్లో ఉండే గాలి అదే ప్రదేశంలో ఉంచడం వల్ల అక్కడెక్కడ సూర్యరశ్మి తగలకుండా చూడాలి. రోజుకొకసారి చెక్క స్పూన్తో బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల అందులో నుంచి గ్యాస్ విడుదల కావడానికి మరియు ఫంగస్ ఏర్పడకుండా ఉండటానికి చేయవచ్చు. తరువాత ఈ ఫర్మెంటేషన్ పూర్తవడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో మిశ్రమం నుంచి తీపి మరియు పులుపు గ్రంథం వస్తే ఫెర్మెంటేషన్ సక్సెస్ అయినట్లు. 30 రోజుల తర్వాత మిశ్రమాన్ని పలచటి గుడ్డ లేదా చల్లని సీవ్తో ఫిల్టర్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం మామూలుగా వాడే డిష్ వాష్ బార్ లాగా ఈ ద్రవ్యాన్ని వాడాలి. మరింత శుభ్రత కోసం ఫర్మెంటేషన్ సమయంలో నిమ్మ, కమల, మామిడి తొక్కలను కూడా వేయవచ్చు. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఇలాగా లాస్ట్లో మొత్తం మన ఫర్మెంటేషన్ 30 డేస్ అయినాక ఇలాంటి లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ని మనము మన యొక్క డిష్ వాషెస్కి యూస్ చేసుకోవచ్చు. ఇలా మేడం ఆ డిష్ వాష్ బార్ని ఎలా తయారు చేయాలో మాకందరికీ చూపించింది. ఇంకా మన జీవితంలో మనం ఎలాంటి మార్పులు చేయవలసి ఉంటుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా, అలాగే మన సమాజానికి ప్రయోజనం కలిగించే మార్గాలు ఏమిటి అని కొన్ని విషయాలు మేమంతా విన్నాము. ఇంకా మేమందరం కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆత్మసంతృప్తిని పొందాము. ఇలాంటి అంశాలను ప్రోత్సహిస్తూ డాక్టర్ గౌరినేని రమాదేవి మేడం గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.